నేటి పునీతులు పావన మరియ నిర్మలమాత. యెరూషలేమా, దైవవైభవమనెడు శాశ్వత సౌందర్యమును ధరింపుము. ఆదివారం, డిసెంబర్ 8, 2024. మొదటి పఠనం బారూకు గ్రంథము 5వ అధ్యాయం 1-9 వచనాలు. యెరూషలేము, నీవు విచార వస్త్రములను తొలగించి దైవవైభవమనెడు శాశ్వత సౌందర్యమును ధరింపుము. నీవు దేవుని నీతివస్త్రమును కప్పుకునుము, నిత్యుడైన దేవుని వైభవమను కిరీటమును తలపై పెట్టుకునుము. దేవుడు భూమి మీది నరులకెల్లని సౌందర్య విభూతిని చూపించును. నీ నీతి నుండి శాంతిని, నీ భక్తి నుండి కీర్తిని బడేదానవని అతడు నీకు శాశ్వతముగా పేరు పెట్టును. యెరూషలేము, నీవు లేని కొండపై నిలుచుండి, పవిత్రుడైన దేవుడు నీ బిడ్డలను తూర్పు పడమరల నుండి కొనివచ్చుటను చూడుము. ప్రభువు తమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనెనని వారు ప్రమోదము చెందుదురు. పూర్వము శత్రువులు నీ బిడ్డలను నడిపించుకొని పోగా వారు కాలినడకన వెళ్ళిపోయిరి. కాని దేవుడిప్పుడు వారిని నీ చెంతకు తీసుకుని వచ్చుచున్నాడు. రాజవైభవములతో జనులు వారిని మోసికొని వచ్చుచున్నారు. ఇశ్రాయేలీయులు దైవమహిమతో సురక్షితముగా తిరిగివచ్చుటకై ఉన్నత పర్వతములను, శాశ్వత నగరములను చదును చేయవలయుననియు, లోయలను పూడ్చి నేలను సమతలము చేయవలయుననియు దేవుడు ఆజ్ఞాపించెను. దేవుని ఆనతిపై సుగంధ వృక్షములతో కూడిన అడవులు పెంపు చెంది ఇశ్రాయేలీయులకు నీడనిచ్చును. దేవుడు ఇశ్రాయేలీయులను తోడ్కొని వచ్చును. అతని కరుణయు నీతియు వారిని నడిపించుకొని వచ్చును. అతని మహిమాన్విత కాంతి వారిని అంటియుండును. వారు మహానందముతో తిరిగి వత్తురు. ఇది ప్రభువు వాక్కు. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్షరహితులను నిర్దోషులను అగుదురు. రెండవ పఠనం పునీత చిన్నప్ప గారు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 4-6 మరియు 8-11 వచనాలు. సహోదరులారా, నేను అందరి కొరకై ప్రార్థించునప్పుడెట్లను ఎంతయో సంతోషముతో ప్రార్థించుచుందును. ఏలయన్న మొదటి నుండి ఇప్పటి వరకు సువార్త కృషి యందు మీరు నాతో భాగస్వాములు. కనుక మీలో ఇంత మంచి కృషిని ప్రారంభించిన దేవుడు క్రీస్తుయేసు దినమున అది సంపూర్ణమగు వరకును కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముతున్నాను. యేసుక్రీస్తు హృదయము నుండి వెలువడు ప్రేమతో నేను మిమ్ము ఎంతగా ప్రేమించుచున్నానో దేవునికే ఎరుక. జ్ఞానముతోనూ అన్ని విధములగు వివేచనతోనూ మీ ప్రేమ దినాభివృద్ధి చెందునట్లు మీ కొరకు ప్రార్థించుచున్నాను. అందువలన మీరు ఉత్తమమైన దానికే ఎన్నుకొనగలుగుదురు. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్షరహితులను నిర్దోషులను అగుదురు. దేవుని మహిమ స్తుతుల కొరకు యేసుక్రీస్తు ద్వారా కలుగు ఉత్తమ గుణములచే మీ జీవితములు పరిపూర్ణములగును. ఇది ప్రభువు వాక్కు.